నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహేశ్వరం మండల కేంద్రంలోని పిఎస్వై కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన సాగుతుందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి కాదు హిట్లర్ రెడ్డి పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం, రైతులకు 15,000 రూపాయలు, వృద్ధాప్య పింఛన్ 4,000 వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. గ్యారంటీ అంటివి, పైలంగా పెట్టుకోమంటివి, 100 రోజులు అంటివి, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి నీ కార్డులు? నాలుగే టీకేసి పాడైనా కూడా వనికిరావు ఆ కార్డులు. అసలు కార్డులు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కింది. కానీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం అనుకో గట్టిగా, అయ్యా ముఖ్యమంత్రి గారు 100 రోజులు అంటివి కదా, 100 రోజుల్లోనే 5 లక్షల భరోసా కార్డు అంటివి, విద్యా భరోసా కార్డు, రైతులకు 15,000 అంటివి, తులం బంగారం అంటివి, నెలకు 2,500 అంటివి, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు అంటివి, ఎస్సీ ఎస్టీలకు మొత్తం అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తానంటివి. ఏమైందయ్యా నీ 100 రోజులు అంటే? కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎంత కండలు విరిగిన పైల్వానైనా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? ముఖ్యమంత్రి చెప్పన్నా ఇది 100 రోజుల్లోనే పిల్లలు ఉంటారని మనకు ఎరగలేదా? మనకు లగ్గాలు కాలేదా? పిల్లలు లేరా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, సరే 100 రోజుల్లో పిల్లలు ఉంటారు, మాకు కూడా ఎరికే 3 నెలల్లో ఉంటారు, 3 నెలల్లో ఉంటారు, ఓకే. కానీ 30 నెలల్లో ఉట్టకపోతే నిన్నేమని పిలవాలి? మరి ఏమనాలే? నువ్వే చెప్తావు కదా 3 నెలలని. ఎవడు అడిగిండు నిన్ను? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? ఎవడు పెద్ద పొంకనాల పోతిరెడ్డి లెక్క నరుకుమన్నాడు? ఇవాళ వచ్చేమో 3 నెలల్లోనే అయిపోతుందా? ఇంకొక పచ్చి అబద్ధం నేర్చుకున్నాడు. ఏమన్నంటే వెనకడికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. ఆయన ముఖం బాగాలేదు, ఎవడో అన్నాడు ఏమన్నా నీ ముఖం గిట్లున్నదని, ఆయన కోపం వచ్చి అద్దం బల కొట్టి. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాతైతే లేదు, ఏమి ఏనికి వస్తలేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచినీళ్ళు చక్కగా వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, యూరియా టైంకి పడుతుండే. ఎక్కడ దొరికినవారు అయ్యా నువ్వు అంటే ఏమన్నా మాట్లాడితే ఒకటే డైలాగ్, మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. అసలు ఎంత అయ్యా అంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర లెక్కలు తీసుకొని మరీ చెప్పింది. మనం అధికారంలోకి వచ్చిన నాడు జూన్ 2, 2014 నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 72,000 కోట్లు. మనం దిగిపోయినాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మనం చేసినాం. సరే అప్పు చేసిండు కేసీఆర్, అప్పు చేసి ఏం చేసిండు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకి 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పింది కేసీఆర్. మైనారిటీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, 204 పాఠశాలలు పెట్టిండు కేసీఆర్, గురుకుల పాఠశాల. అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? బ్రహ్మాండంగా ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు వేసి 24 గంటల కరెంట్ ఇచ్చి 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని 6 నెలలు చేసి చూపెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసి
14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసి మన రంగారెడ్డి జిల్లాకి పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్.